బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ లో అయితే నిందితుడికి పాజిటివ్ వచ్చింది. జనవరి 16న సైఫ్ పై దాడి చేసిన బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. షరీఫుల్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. సో సీసీటీవీ ఫుటేజ్ లోని విజువల్స్ కు షరీఫుల్ ఇస్లాం ఫేస్ మ్యాచ్ అయింది. ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ని చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడున్న ముగ్గురు వ్యక్తులు అయితే ఇద్దరు డౌట్ గానే ఉన్నారు. ఆ 2 బాక్సెస్ లో అయితే ఇద్దరు అనుమానితులు. సో అక్కడున్న 3rd బాక్స్ లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు అక్కడున్న పోలీసులు క్రైమ్ బ్రాంచెస్ కూడా గుర్తించారు. అతనే షరీఫుల్ అని చెప్పేసి. సో ఈ 2 బాక్సెస్ లో ఉన్న వ్యక్తిని కూడా అవతల సైడ్ 2nd బాక్స్ లో ఉన్న వ్యక్తిని ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తిని ఇద్దరిని ఫేస్ షరీఫుల్ ఇటు ఫేస్ ఇన్ సీసీటీవీ ఫుటేజ్ లో ద్వారానే ఇద్దరు ఒకే ఫేస్ రికగ్నిషన్ అయింది. అక్కడ ఉన్న వ్యక్తియే షరీఫుల్ అని కూడా పోలీసులు గుర్తించారు. సో అక్కడున్న దాడి జరిగిన రోజు షరీఫుల్ అండ్ నెక్స్ట్ సెకండ్ బాక్స్లో ఉన్న వ్యక్తి ఫస్ట్ బాక్స్లో ఉన్న వ్యక్తికి పోలికలు సెట్ అవ్వట్లేదని కూడా పోలీసులు గుర్తించారు. కానీ 2nd బాక్స్లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు అక్కడున్న క్రైమ్ బ్రాంచెస్ కూడా గుర్తించారు. అతనే షరీఫుల్, అతనే నిందితుడు అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. రైట్, ఇప్పుడు అక్కడున్న వ్యక్తిని అయితే మీరు బాక్స్ విజువల్స్ను చూస్తున్నారు. అతనే షరీఫుల్. ఎవరైతే షరీఫుల్ సైఫ్ అలీ ఖాన్ పై అయితే దాడి చేసిన వ్యక్తియే ఇప్పుడు షరీఫుల్ అని కూడా అక్కడున్న క్రైమ్ బ్రాంచెస్ అండ్ పోలీసులు గుర్తించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి అక్కడున్న మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పెట్రిషా మొత్తానికైతే షరీఫుల్ ఫేస్ రికగ్నిషన్ మ్యాచ్ అయింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పెట్రిషా? ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి షరీఫ్ ఇస్లాం అనే వ్యక్తిని పూర్తిగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఫేస్ రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ప్రధానంగా ఫేస్ డిటెక్ట్ అవ్వడం అయితే జరిగింది. పూర్తిగా చూసుకుంటే కూడా టెక్నాలజీ ద్వారా ఫేషియల్ రికగ్నైజ్ ద్వారా ఫేస్ ని రికగ్నైజ్ చేశారు. అతను మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం గా గుర్తించారు. పూర్తిగా కూడా ఇంటరాగేట్ చేశారు. అతన్ని 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ కూడా తరలిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా సైఫ్ మీద దాడి అంటే పూర్తిగా చెప్పాలి అంటే కూడా 12th ఫ్లోర్ పైన హై రైజ్ ఇన్ బాండ్రా అంటే హై సెక్యూరిటీ ఉన్న ఒక బాండ్రాలో చాలా మంది బిగ్ షాట్స్ ఉన్న వ్యక్తి, అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న బిల్డింగ్ లో అతను వెళ్ళి మరి రాబరీకి పాల్పడ్డా లేకపోతే దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ విధంగా చూసుకుంటే కూడా ఖాన్ కి మాత్రం 54 ఇయర్స్ ఆల్మోస్ట్ అతని మీద సుమారుగా 6 సార్లు దాడి చేయడం అయితే జరిగింది. దీంట్లో ప్రధానంగా ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, ఆ తర్వాత అనేక ఎమర్జెన్సీ సర్జరీస్ కూడా పూర్తిగా జరిగాయి. దీంట్లో డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్న అతన్ని వెంటనే ఒకవైపు పోలీసులు కూడా ఇంటికి భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు డాక్టర్స్ కూడా స్పైనల్ ఫ్లూయిడ్ లో ఉన్న లీకేజ్ అంతా కూడా స్పైనల్ కార్డ్ లో సుమారుగా 6 సార్లు కట్టుపోట్లు జరిగాయి కాబట్టి పూర్తిగా తీవ్రమైన గాయాలయ్యాయి. దీంట్లో ప్రధానంగా 5 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవ్వమని చెప్పారు. దీంట్లో డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా చూసుకుంటే కూడా రికగ్నైజ్ అంటే ఫేస్ రికగ్నైజేషన్ లో కూడా పోలికలు అంటే సీసీటీవీ ఆధారంగా అవంతా కూడా ఫేషియల్ రికగ్నైజ్ టెక్నాలజీ వాడి పూర్తిగా కూడా ఏదైతే అతనే స్టాప్ చేశాడంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంట్లో 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ విధించే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నా. మరోవైపు కూడా ఎవరైతే నిందితుడుగా భావిస్తున్నారో అతను ఇస్లాం బంగ్లాదేశ్ నేషనల్ గా గుర్తించారు. అతను సుమారుగా చూసుకుంటే కూడా 14 రోజు అంటే స్థానికంగా ఉన్న చోటు బంగ్లాదేశ్ కి సంబంధించిన వారని అతను తెలుస్తుంది. అతన్ని 19th రోజు అయితే పూర్తిగా అరెస్ట్ చేశారు. మరోవైపు చూసుకుంటే కూడా మొహమ్మద్ షరీఫ్ ఇస్లాం వాళ్ళ తండ్రి కూడా దీని మీద రెస్పాండ్ అయ్యాడు. అతను మొహమ్మద్ రుహిల్ అమీన్ అతని పేరు. పూర్తిగా కూడా అతను ఏం చెప్తున్నాడు అనంటే BNP అంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీలో అతను యాక్టివ్ గా పనిచేశారు. పొలిటికల్ చాలా మటుకు ఒత్తిడిలో ఉండే పొలిటికల్స్ మరి అతనికి చాలా గొడవలు జరిగాయి. దీనివల్ల అతను వదిలి వెళ్ళిపోవడం అంటే కంట్రీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే మరి ఎందుకు ఇలా చేశాడు అనేది నాకు ఇప్పటి వరకు తెలియదు అంటూ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. బంగ్లాదేశ్ పార్టీలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ BNPలో పొలిటికల్ గా చాలా ప్రెషర్స్ ఉండే, అతనికి ఒత్తిడులు ఉండే. ఆ తర్వాత అక్కడి నుంచి కంట్రీ నుంచి ఆయన వదిలేసి ఇండియాకి వచ్చాడు. మరి ఎందుకు ఇలా పాల్పడ్డాడో మాకు కూడా తెలియని
సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అతను ఇటువంటి వాడైతే కాదు, కేవలం ఒక పొలిటికల్ ప్రెషర్ వల్ల, పొలిటికల్ ఎజెండా వెనకాల ఉండడం వల్ల అతను కంట్రీ వదిలేసి బయటికి రావడం అయితే జరిగింది. మరి దీనికి కారణం ఏంటో మాకు ఇప్పటివరకు తెలియదు అంటూ కుటుంబ సభ్యులు మొహమ్మద్ రూహిల్ ఇమాన్ అతను అయితే స్పందిస్తూ ఉన్నారు. మరి మొత్తం మీద చూసుకుంటే కూడా ఫేస్ రికగ్నైజేషన్ అయితే పూర్తిగా జరిగింది. దీని మీద 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ తరిస్తారు. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తారు. మాకు ఇంటరాగేషన్ కి సమయం ఇవ్వండి అంటూ కోర్టుని ఆశ్రయిస్తారు. దాని తర్వాత కోర్టు ఎటువంటి స్పందన ఇస్తుంది అంటే 5 రోజులు ఇస్తుందా ఇంటరాగేషన్ కి, లేకపోతే ఇంకా 7 days ఇస్తుందా అనేది పూర్తిగా తెలియాల్సిన విషయం. మొత్తం మీద అయితే సైఫ్ కేసు అనేది ఒక ఎండింగ్ పాయింట్ కి వస్తుందని అయితే పూర్తిగా అయితే చెప్పొచ్చు. పెట్రిషా, ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే షరీఫుల్ ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నారు కదా, మరి ఇప్పుడు అక్కడ ఉన్న క్రైమ్ బ్రాంచెస్ ఏమంటున్నాయి, అలాగే ఇప్పుడు పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే పూర్తిగా చూసుకుంటే కూడా షరీఫ్ ని మరికొద్దిసేపట్లో అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా ఫేస్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కూడా మొత్తం మీద 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ తరలిస్తారు. ఆ తర్వాత కోర్టు వీళ్ళు ఒకవైపు సైఫ్ మీద దాడి జరిగింది కాబట్టి పూర్తిగా మొహమ్మద్ షరీఫ్ మీద కూడా 14 రోజుల రిమాండ్ తరలించి ఆ తర్వాత మొత్తం మీద కోర్టుని అడుగుతారు, పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో ప్రధానంగా మాకు ఇన్వెస్టిగేషన్ కి మాకు సహకరించండి అంటూ పోలీసులు పిటిషన్ కోర్టులో దాఖలు చేస్తారు. ఆ తర్వాత కోర్టు వీళ్ళకి విచారణకి ఎన్ని రోజులు ఇస్తుంది అనేది తెలియాల్సిన విషయం. అంటే ఆంధ్రాలో అయితే ఈ ఘటన అనేది ప్రస్తుతం షాకింగ్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే హై టెక్నాలజీ ఉంటుంది, ఒకవైపు హై సెక్యూరిటీ, సర్వేలెన్స్ ద్వారా సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా అదంతా కూడా మానిటర్ జరుగుతుంది. అటువంటి దాంట్లో ప్రధానంగా ఆ నిందితుడు కూడా మొదట షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేశారు. దాంట్లో హై సెక్యూరిటీ ఉండడం వల్ల అతను ప్లాన్ ని చేంజ్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మళ్ళీ ఖాన్ ఇంట్లో దాడి చేశారు. దీన్ని బట్టి ఏదన్నా టెర్రర్ అటాక్ ఉందా, దీంట్లో ఏదన్నా కుట్రకోణం ఉందా అనే విధంగా పోలీసులకు కూడా ఇన్వెస్టిగేషన్ గా కోర్టు ని పిటిషన్ దాఖలు చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో చూస్తున్నారు అక్కడ విజువల్స్ లో అయితే చూస్తున్నారు మీరు, అక్కడ ఉన్న దృశ్యాలకి సీసీటీవీ ఫుటేజ్ లో అయితే లాస్ట్ బాక్స్ లో ఉన్న వ్యక్తినే ఇప్పుడు షరీఫుల్ అని కూడా గుర్తించారు. ఇద్దరు డౌట్ పర్సన్స్ అయితే ఉన్నారు. ఎవరైతే ఉన్నారో అక్కడున్న ఇద్దరితోనే ఫస్ట్ దాడి జరిగిన రోజు చూడొచ్చు మీరు విజువల్స్ పైన. అక్కడ జనవరి 16న 1:30 కంటే అర్ధరాత్రి అప్పుడు ఆ షరీఫుల్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన స్టెప్స్ ఎక్కుతున్నారు. సో సెకండ్ బాక్స్ లో కూడా చూస్తున్నారు మీరు. జనవరి 16 అదే రోజున అంటే 2:30 midnight 2:30కి ఆయన అప్పుడే దాడి చేసి మరి అక్కడి నుంచి స్టెప్స్ పైన దిగుతూ వెళ్తున్నారు. అదే థర్డ్ బాక్స్ లో చూస్తున్నారు కూడా జనవరి 16 పొద్దున 9 AM ఆయన ఒక మొబైల్ షాప్ లో దొరికారు అన్నట్టుగా మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు అక్కడ. సో ఇప్పుడు ఈ నిందితుడే ఈ బాక్స్ లో ఉన్న ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే ఇప్పుడు షరీఫుల్ ని గుర్తించారు అక్కడ ఉన్న పోలీసులు. సో రైట్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో అయితే బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ లో అయితే నిందితుడికి పాజిటివ్ వచ్చింది. జనవరి 16న సైఫ్ పై దాడి చేసిన బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. షరీఫుల్ At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.